తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈనాటి మన కార్యక్రమంలో పరాభవనామ సంవత్సర సందర్భంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మేషరాశి వారికి ఆదాయం ఈ సంవత్సరం 11, వ్యయం 5, రాజ్యపూజ్యము 2, అవమానము 4. ఇక గమనించుకున్నట్లయితే శని 12వ ఇంట స్థానంలో స్థితి పొంది ఉండి ఈ సంవత్సరం అంతా కూడాను ఏలిన నాటి ప్రభావంలో ఉంటారు. అలాగే గురువు 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే రాహుకేతుల మార్పు కూడా ఈ సంవత్సరంలో ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి గురువు కొంతకాలం మాత్రమే అనుకూలంగా ఉండడం, మిగతా కాలం అనుకూలంగా లేకపోవడం, ఏలినాటి శని ప్రభావం ఉండడం, అలాగే రాహువు డిసెంబర్ వరకు రాహుకేతులు కూడా అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం చేత చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కాస్త కష్టపడితే తప్ప శుభ ఫలితాలను పొందలేనటువంటి పరిస్థితి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతుంది. కాబట్టి ఏ వ్యవహారమునందైనా కానీ చాలా జాగ్రత్తగా నియమాలు పాటిస్తూ పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్ళగలిగినట్లయితే చాలా మటుకు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి వచ్చే నష్టాన్ని మనం తగ్గించుకోగలుగుతాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే గురువు మే 31వ తారీఖు వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణం చేత కుటుంబంలో సోదర సోదరుని మధ్య కొంత కలతలు వచ్చేటువంటి అవకాశము, జాగ్రత్తగా వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు మంచిగా నేర్చుకోవాలి. అలాగే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా అనవసరమైనటువంటి వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి ప్రయాణాలు ఉంటాయి. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే మే 31వ తారీఖు వరకు ఈ గురు సంచార ప్రభావం వలన ప్రధానంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి కాస్త శ్రమ ఎక్కువగా ఉంటుంది. అలాగే చేసేటువంటి ప్రతి పనులలో కూడా ఇతరుల సహాయ సహకారాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి అందరితో మంచిగా ఉంటూ ఈ యొక్క గురు ప్రభావము అనుకూలంగా లేనటువంటి ప్రధానంగా ఈ సంబంధించినటువంటిది కనుక చూసుకున్నట్లయితే ఈ మే 31 వరకు మిథున రాశిలో సంచారము, అలాగే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం. ఈ సంచారం గురు ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత దైవానుగ్రహాన్ని పొంది ఇతరులతో వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పాటించమని మనకు ఈ మేషరాశి సంబంధించినటువంటి ఫలితాలు తెలియజేస్తున్నాయి. 12వ ఇంట శని ప్రభావం కూడా దీనికి కారణం. అలాగే ఇక గమనించుకున్నట్లయితే అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ఏవైనా కానీ మీరు అనుకున్నటువంటి పనులు ఈ సంవత్సరంలో మంచిగా ప్రయత్నం చేయాలి. కొత్తది వ్యాపారం కానీ లేదా కొత్త విధానాలు మనం రూపకల్పన చేసుకొని ముందడుగు వేయాలి అని ఏదైతే ఆలోచన చేస్తారో ఈ నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు చాలా అనుకూలము, అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా మళ్ళీ జనవరి 24 నుంచి ఉగాది వరకు కూడా కర్కాటకంలో సంచారం చేస్తుండడం ఇది కాస్త గడ్డు కాలం. ఏ తర్వాత చూసినట్లయితే గురువు 3 రాశిలో ఈ సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా గురుబలం మాత్రం నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల్లో చాలా బాగుంటుంది. శని ఏ విధంగానూ అనుకూలంగా లేకపోవడం, ఏలినాటి శని ప్రభావం కాస్త ఇబ్బందికర పరిస్థితి. అలాగే రాహుకేతుల యొక్క సంచార ప్రభావం చూసుకున్నట్లయితే కేతువు డిసెంబర్ 5వ తారీఖు వరకు సింహరాశిలో సంచారము, ఇది యోగ కాలం అని చెప్పవచ్చు. అలాగే రాహువు కాస్త చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు. రాహు కూడాను డిసెంబర్ 5 నుంచి అనుకూలంగా ఉండబోతున్నాడు, కేతు అనుకూలంగా ఉండడు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించుకోవాలి. అంతేకాకుండా ప్రధానంగా ఉద్యోగార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి గోచరమవుతుంది. ఇక మిగిలినటువంటి సంచార ప్రభావాన్ని కనుక చూసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం
జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే తెలియజేయబడుతుంది. అంటే ఉద్యోగాల్లో మార్పులు, చేర్పులు ఎప్పుడు చేసుకోవాలి అనే ఆలోచన కూడా చాలామందికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ మేషరాశి వారికి సంబంధించి కొన్ని స్థితిగతులు అనేటువంటివి చెప్పబడ్డాయి. ఏ ఏ సమయంలో అనుకూలంగా ఉంటుంది, ఏ ఏ సమయంలో అనుకూలంగా ఉండదు అనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు గమనించాల్సింది. ఈ యొక్క సంబంధించినటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అనే సదుద్దేశంతో అత్యంత శీఘ్ర ఫలితాలనిచ్చేటువంటి 3 నక్షత్రాలున్నాయి. ఆ 3 నక్షత్రాల్లో ఒకటైనటువంటి హస్తా నక్షత్రం ఉన్నటువంటి సమయం పౌర్ణమి తిథి, చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 1వ తారీఖు రోజున మీ యొక్క సంకల్పం నెరవేరాలి. ఈ ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా నవగ్రహాలు అనుకూలంగా ఉండాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో నవగ్రహ పాశుపత మూలమంత్ర హోమం, ఆరోగ్యం కోసం మృత్యుంజయం, సమస్యల నివారణకి సుదర్శన హోమము, అలాగే ధనప్రాప్తి, వివాహ ప్రాప్తికి, దాంపత్య సమస్యలు నివారణకి లక్ష్మీ మూలమంత్ర సంప్రీతి లక్ష్మీ సూక్త హోమాది కార్యక్రమాలు, సర్వశాంతి నివృత్తికై రుద్ర హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఏప్రిల్ 1వ తారీఖు రోజున జరిపించివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ఉద్యోగంలో ఎప్పుడు మనం ఉద్యోగ ప్రయత్నాలు మారాలి, ఉద్యోగంలో నిలదొక్కుకోవాలి, నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఏ సమయంలో చాలా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే 15 జూన్ నుంచి 16 జూలై వరకు ఉన్నటువంటి కాలం చాలా అద్భుతమైనటువంటి కాలం. ఇక అది తప్పితే 17 సెప్టెంబర్ నుంచి 17 అక్టోబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఇది యోగదాయకమైనటువంటి కాలం. ఇక 14 జనవరి నుంచి 14 మార్చి వరకు ఉన్నటువంటి కాలము జాగ్రత్తగా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇక మిగతా సమయాల్లో గనక చూసుకున్నట్లయితే ఈ సమయాలు ఏవైతే ఉన్నాయో తక్కిన సమయాల్లో ఉద్యోగ మార్పులకి అనుకూలము కాదు. జాగ్రత్తలు పాటించండి. నిరుద్యోగస్తులకు కూడా చెప్పినటువంటి విధంగా ఆ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు కూడాను కుజగ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత అనవసరమైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రయాణాలు, నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి సమయం గనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి మీరు గమనించుకోండి, మీలో ఉత్సాహం అధికంగా ఉంటుంది. కానీ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటూ ఉత్సాహం మీరు ఉన్నట్టుగా మీరు ప్రయత్నం చేస్తే చక్కగా అన్ని విధాలుగా ఆ సమయం కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ప్రధానంగా ధనము నష్టం ఎక్కువగా ఉండడం, కుటుంబ కలహాలు ఉండడం, మీ వాక్కుని తక్కువగా వాడుకుంటే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అలాగే 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు. ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సోదర సోదరిమణుల సహాయ సహకారాలు, ఇతరుల సహాయ సహకారాలతో అన్ని విధాలుగా మీరు యోగదాయకమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలం మీకు అనుకూలం కాదు. ప్రధానంగా గృహంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. గృహాన్ని మార్చాల్సినటువంటి పరిస్థితి, లేదా ఆస్తులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి, లేదా వాహనాన్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి, మరియు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అన్నిటికంటే మించి తల్లిగారి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. 12 నవంబర్ నుంచి 8 మార్చి ఉన్నటువంటి కాలం మాత్రం అనుకూలముగా లేదు. ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనులలో పెద్దల యొక్క సహాయ సహకారాలు అనేటువంటివి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కుజ స్తంభన ప్రభావము ఆ యొక్క రాశిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనారోగ్యం పాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏతావాత మనం చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితే ఉండబోతుంది. కాబట్టి జాగ్రత్తగా మీకున్నటువంటి సమస్యలని పెద్దల యొక్క సలహా సూచనల మేరకు మాత్రమే ముందుకు వెళ్ళగలిగినట్లయితే అన్ని విధాలుగా మీరు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పొచ్చు. విద్యార్థులకి ప్రధానంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి దైవ బలము మరియు జ్ఞాపక శక్తి అధికంగా ఉండడం వల్ల పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత శాతంతో మీరు పాస్ అవుతారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా గమనించాల్సినటువంటిది కుటుంబ పార్టీ పెద్దల యొక్క కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ ఏ విధమైనటువంటి సలహాలు, సూచనలు మీరు ఎక్కువగా పదవిని ఆశించి ప్రయత్నం చేయకుండా అందరితో మమేకమే ముందడుగు వేస్తే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి స్థితి కలుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి రైతులకి పంటలు ప్రథమార్థం పంటలు చాలా చక్కగా పడతాయి. ద్వితీయార్థం పంటలు సామాన్యంగా ఉంటాయి. కమర్షియల్ పంటల జోలికి వెళ్లకుండా
సాధారణ పంటల జోలికి వెళ్ళినట్లయితే మంచి రాబడి, దిగుబడి అనేటువంటిది వస్తుందని చెప్పవచ్చు. ఇక హోటల్ రంగంలో, వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, అనగా ఫుడ్‌కి సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నవాళ్ళు, తీర్థయాత్రలు, అలాగే సంబంధించిన పుణ్యక్షేత్రాలు, అలాగే జ్యువెల్లరీ మరియు ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార విస్తరణకి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. ముఖ్యంగా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు కూడా, వచ్చే సంవత్సరం జనవరి 24 వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పొచ్చు. ఇక కళారంగము, సినీ రంగము, పత్రిక, అలాగే సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ యొక్క సంబంధించినటువంటి అన్ని విధాలుగా విజయాన్ని పొందే అవకాశము, నూతన ప్రాజెక్టులు సైన్ చేస్తారు. మంచి రాబడి, అధికంగా జనాదరణ పెరిగి మంచి స్థితిగతులు ఉంటారని చెప్పొచ్చు. అన్ని విధాలుగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి మంచి మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉంటాయి. గొప్పగా అనుకునేటువంటిది కాకుండా మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, కష్టపడి మీరు ముందడుగు వేయాలి. కష్టం అనేటువంటిది తప్పదు. ఆత్మవిశ్వాసాన్ని తగ్గకుండా మీకు మీరే స్వతంత్రమైనటువంటి విధానంతో ముందడుగు వేయాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తేనే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా బావుంటుంది. ఇక నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు మాత్రం తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరము ఉండదు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా స్త్రీలకి భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సంతానం మూలకంగా నష్టము, అలాగే ఆపరేషన్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు మిమ్మల్ని గౌరవించినటువంటి వాళ్ళు కాస్త దూరంగా ఉండడం, మీకు మితమైనటువంటి మర్యాద ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇతరులతో ఎక్కువగా చొచ్చుకుపోయే ప్రయత్నం చేయకండి. అలాగే మీకు ఇష్టం లేని చోట బదిలీలు జరగడం కానీ, ఉద్యోగ మార్పు కానీ ఖచ్చితంగా ఉండబోతుంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి. సంతాన ప్రాప్తి అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి వివాహం అవుతుందా? మంచి సంబంధం కుదురుతుందా? తప్పకుండా ఈ సంవత్సరం వివాహ యోగ్యత కలిగినటువంటి జాతకమే. ఈ మేషరాశిలో జన్మించినటువంటి వధూవరులకిద్దరికీ కూడాను వివాహ సంబంధాలు కుదురుతాయి. అలాగే కోల్పోయినటువంటి భాగస్వామ్యం మళ్ళీ పునరుద్ధరించబడుతుంది అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మిశ్రమమైనటువంటి ఫలితాలు. కేతువు ప్రధానంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి డిసెంబర్ 5 నుంచి అనుకూలంగా లేని కారణం చేత వృధా ప్రయాసాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి కేతుగ్రహ ప్రభావం అనుకూలంగా ఉండదు. కానీ రాహు సంపూర్ణంగా యోగించబోతున్నాడు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి నూతన గృహము ఏమైనా సంప్రాప్తమవుతుందా అనే ఆలోచన కూడా ఉంటుంది. ఖచ్చితంగా నూతన గృహానికి సంబంధించినటువంటి ప్రయత్నంలో ముందడుగు వేస్తారు. అన్ని విధాలుగా మీకు ఈ అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు ఉన్నటువంటి సమయం అనుకూలం కాబట్టి, ఆ సమయానికల్లా మీరు నూతన ఉద్యోగంలో స్థిరపడతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే, కూలంకషంగా ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీ యొక్క ఆత్మవిశ్వాసము, మీ యొక్క స్వయం కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారనేటువంటి ఆలోచన పెట్టుకోకుండా ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. దైవం ఎప్పుడు కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు మీరు భవిష్యత్తులో పొందుతారు. అయితే మీరు సంపాదించుకున్నటువంటి సొమ్ముని ఎవరికీ కూడాను అప్పుగా ఇవ్వకండి. ఎందుకంటే ధనపరంగా నష్టపోయే అవకాశం ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. అయితే ప్రధానంగా ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడాను గురువు చాలా మటుకు అనుకూలంగా లేకపోవడం, శని అనుకూలంగా లేకపోవడం. కాబట్టి ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా సమస్య పరిష్కారానికి వీలు కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శనం, ఈశ్వరునికి అర్చన, అలాగే గురువారం నాడు గురు చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయడం. ఈ విధంగా ఒక 3 సప్తాహాలు మీకు సమస్యకి పరిష్కారం కావాలనే ఉద్దేశంతో చేయండి. తప్పకుండా మీకు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అలాగే సంవత్సరం అంతా కూడాను నవగ్రహాల యొక్క అనుగ్రహం కలగడం కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున ఈ సంబంధించినటువంటి నవగ్రహ సంపూర్ణ శాంతి కార్యక్రమం అనేటువంటిది జరపబడుతుంది. అవకాశం ఉంటే ఆ కార్యక్రమంలో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా చెప్పినటువంటి విషయాల్ని అవలోకనం చేసుకొని మీరు శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ, ఈ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం అంతా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో క్లుప్తంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మే 31వ తారీఖు వరకు
గురుడు అత్యంత శుభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే శని ప్రభావం కూడా మీకు లాభస్థానంలో స్థితి పొంది ఉండడం, ఇది ప్రధానంగా అనుకూలంగా ఉండేటువంటి యోగ కాలము. ఈ కాలములో ప్రధానంగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. దైవం మానుష రూపేణ మీరు చేపట్టినటువంటి ప్రతి పనులలో మానవుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉండడం, తత్ఫలితం చేత అన్ని విధాలుగా బాగుంటుంది. కాబట్టి వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకుల్లో ఎవరైతే వృషభ రాశిలోకి సంబంధించిన వాళ్ళు ఉంటారో మీరందరికీ కూడా మే 31వ తారీఖు వరకు చాలా గోల్డెన్ టైం అని చెప్పవచ్చు. ఎందుకనంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా వీసా శాంక్షన్ అవ్వడం కానీ, H1B వీసాలు శాంక్షన్ అవ్వడం కానీ, లేదా విదేశీ యానం చెయ్యాలనుకునేటువంటి వాళ్ళకి ఈ సమయం లోపల మీరు గనుక అప్లై చేసుకుంటే విదేశీ యానానికి సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలుగా శాంక్షన్స్ అనేటువంటివి వస్తాయి. అలాగే ధన ప్రవాహం చాలా చక్కగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు ఏవి తీసుకున్నా కూడా మీకు శుభమైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఇస్తాయి. కాబట్టి అన్ని విధాలుగా యోగ కాలము మే 31వ తారీఖు వరకు, ఈ మార్చి 19వ తారీఖు నుంచి మే 31 వరకు. కాబట్టి ఈ 2.5 నెలలు మీరు ఏదనుకుంటారో అది మీరు త్వరగా ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆ తదనంతరం జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు, చేర్పులు చోటు చేసుకోబోతాయి. ఉద్యోగస్తులైతే వేరే ఉద్యోగానికి మీరు మారాల్సినటువంటి పరిస్థితులు ఈ రకంగా ఉంటాయి. వ్యాపారంలో ఆచితూచి స్పందించండి. వ్యాపార విస్తరణకి అనుకూలము కాదు. అలాగే అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు కూడాను సింహరాశిలో సంచారం చేస్తుండడం, జనవరి 24 నుంచి ఉగాది వరకు మళ్ళీ కర్కాటక రాశిలో ఉండడం. కాబట్టి ఇక్కడ ప్రధానంగా వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి అనేటువంటి సందర్భంగా ఉంటే ప్రధానంగా అవకాశం బలంగా ఉంటే తప్ప ముందడుగు వేయకండి. కానీ అన్ని విధాలుగా మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా శుభ సమయంగా చెప్పవచ్చు. ఇక కేతువు కూడాను ప్రధానంగా మీకు ఇక్కడ కేవలం ఒక గురువునే కాదండి. ఈ సంవత్సరం యావత్తు కూడా శని మీకు సంపూర్ణంగా యోగకాలంగా ఉండబోతున్నాడు. డిసెంబర్ 5 నుంచి కేతువు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ విపరీత రాజయోగాన్ని కలిగిస్తూ ఉంటుంటాడు. కాబట్టి అన్ని విధాలుగా బాగుంటుంది. కాకపోతే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మీరు ప్రధానంగా డిసెంబర్ 5 వరకు కూడాను రాహువు నవమ సంచార స్థానం ప్రభావం చేత తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కోర్టు సంబంధమైనటువంటి విషయాలు, ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ఎక్కువగా వాదోపవాదాలు, చర్చలు అనేటువంటివి జరుగుతాయి. డిసెంబర్ 5 తర్వాత రాహువు శుభకరుడుగా ఉండడం మీకు యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే విద్యార్థులకి సంపూర్ణమైనటువంటి యోగ కాలము అన్ని విధాలుగా బాగుంటుంది. బాగా కష్టపడాలి అని మాత్రము తెలియజేస్తుంది. మే 31వ తారీఖు వరకు ఏ విధంగానైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే అన్ని బోర్డ్ ఎగ్జామ్స్లో ఉంటాయి. అంతవరకు గురువు సంపూర్ణంగా యోగిస్తూ ఆ జూన్ 1వ తారీఖు నుంచి సంవత్సరాంతం వరకు కూడాను కొత్త క్యాలెండర్ ఇయర్లోకి ప్రవేశం చేస్తారు. అంటే న్యూ అకాడమిక్ ఇయర్లో ప్రవేశం చేస్తారు. కాబట్టి అక్కడ బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. మే 31వ తారీఖు వరకు గురువు అనుకూలంగా ఉన్నటువంటి విద్యార్థులకి ఆ యొక్క గొప్పగా లాభించింది ఈ సంవత్సరం తర్వాత, అనగా ఈ మే 31వ తారీఖు తర్వాత మీకు కష్టముగా ఉంటుంది. కాబట్టి కష్టపడడానికి ప్రయత్నం చేయండి. విజయం అనేటువంటిది గర్వాన్ని తలకెక్కించుకోకుండా మీరు ప్రతీది కూడాను నూతన విద్యార్థిలాగానే ప్రయత్నం చేస్తే విద్యార్థులందరూ కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాలు జూన్ 1వ తారీఖు నుంచి పొందుతారని చెప్పొచ్చు. అంటే దీని అర్థం ఏంటి? మీరు నూతన అకాడమిక్ ఇయర్లో ప్రవేశం చేస్తున్నప్పుడు మీరు చాలా శ్రద్ధ పెట్టి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని సూచిస్తుంది. కానీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా సమస్య అనేటువంటిది వస్తుందంటే ఉద్యోగార్థులు ఏ సమయంలో, నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది, అలాగే ఉద్యోగార్థులు ఎలా ఉండాలి, ఏ సమయంలో మనం నూతన ఉద్యోగానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. ప్రధానంగా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ముఖ్యంగా నిరుద్యోగస్తులకైనప్పటికీ కూడా, లేదా ఉన్న ఉద్యోగం నుంచి కొత్త సంస్థల్లో మారాలనుకునేటువంటి వాళ్ళకైనా, లేదు ఉన్న సంస్థల్లోనే
ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళే అవకాశాలు ఏ సమయంలో ప్రయత్నం చేస్తే బాగుంటాయి అని ఏతావాత చూసుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి 17 జూలై నుంచి 16 ఆగస్టు మధ్య కాలము, అలాగే 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ మధ్య కాలము, అలాగే 13 ఫిబ్రవరి 2027 నుంచి 14 మార్చి 2027 వరకు, అలాగే గమనించుకున్నట్లయితే ఇప్పుడు 19 మార్చ్ ఈ యొక్క 2026 సంవత్సరంలో 19 మార్చి నుంచి 13 ఏప్రిల్ వరకు కూడా మీకు సంపూర్ణముగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం 13 ఏప్రిల్ నుంచి 19 మార్చి నుంచి 13 ఏప్రిల్ వరకు, అలాగే 17 జూలై నుంచి 16 ఆగస్టు వరకు, 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు, వచ్చే సంవత్సరం 13 ఫిబ్రవరి నుంచి 14 మార్చి వరకు సంపూర్ణముగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. కాబట్టి నిరుద్యోగస్తులు ఈ సమయంలో ఉద్యోగాన్ని పొందుతారు. అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ చెప్పినటువంటి సమయంలో మీకు ప్రమోషన్స్ కానీ, కోరుకున్న చోట బదిలీలు కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇక మిగతా సమయాలు ఏవైతే ఉన్నాయో అవి అంత అనుకూలంగా కావు. కాబట్టి ఆచితూచి మిగతా సమయాల్లో గనక ప్రయత్నం చేసినట్లయితే మీకు సరిగ్గా గుర్తింపు ఉంటేనే ముందడుగు వేయండి. లేకపోతే ఉన్న సంస్థలోనే మీరు ప్రయత్నం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు కూడా చాలా అద్భుతమైనటువంటిది. ఇటు గురువు యోగిస్తున్నాడు, శనిగ్రహం బావుంది, అలాగే రాహుకేతులు కూడా అనుకూలంగానే ఉన్నటువంటి సందర్భము, మరియు ఈ యొక్క వృషభ రాశి వారికి కుజుడు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ముఖ్యంగా శత్రుంజయము అనేటువంటిది కలుగుతుంది ఈ సమయం 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు కూడా. ఈ సమయంలో మీరు ఏదైనా కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ, లేదా శత్రువుల మీద విజయం కానీ, లేదా ఏ పని చేస్తున్నా ఆ పనిలో సంపూర్ణంగా విజయాన్ని పొందుతారు. 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి సమయం కుజగ్రహ ప్రభావం వలన ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి భాగస్వామితో కొంత విభేదాలు వచ్చే అవకాశం, భాగస్వామితో దూరంగా ఉండేటువంటి అవకాశం గోచరమవుతుంది. వ్యాపార భాగస్వాము, దాంపత్య జీవిత భాగస్వామి అయినా కావచ్చు, లేదా మీరు ఎవరితో కలిసి పనిచేస్తుంటారో. 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి సమయం అనుకూలము కాదు. మీలో ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అందరి మీద కోపతాపాలు ప్రదర్శించే అవకాశం ఉంటుంది. కాబట్టి లౌక్యముతో మీరు కోపాన్ని తగ్గించుకొని ముందు అడుగు వేస్తే చాలా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ వరకు మీరు కుటుంబ వ్యవహారాల్లో కలతలు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట పెరిగే అవకాశము, ప్రధానంగా ఎదుటి వాళ్ళని నమ్మి డబ్బుని మోసపోయే అవకాశం 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ వరకు ఉండబోతుందని చెప్పొచ్చు. ఇక 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు కూడా ఉన్నటువంటి సమయము చాలా అనుకూలము. భార్య తరపు నుంచి ఆస్తి వచ్చే అవకాశం కానీ, లేదా భార్య ద్వారా ధనమూలకం కానీ, లేదా వ్యాపార భాగస్వామి ద్వారా కొత్త వ్యాపార భాగస్వాములు రావడం ద్వారా మీ యొక్క సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు ఇబ్బడిముబ్బడిగా పెరిగేటువంటి అవకాశం గోచరమవుతుంది. ఇక 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం అనుకూలము కాదు. ఇటు గురువు అనుకూలంగా లేడు ఆ సమయంలో, కుజగ్రహం అనుకూలంగా లేకపోవడం, మిగతా గ్రహాల యొక్క అనుకూలము స్వల్పంగా ఉన్నప్పటికీ ఒక్క శని మాత్రం ఎంతవరకు మీకు యోగిస్తాడు. ఈ వృషభ రాశి వారికి సంవత్సరమాంతం యోగించిన ఒక్క శని చేతిలో అన్ని అవయోగాలు ఉండవు. కాబట్టి మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా లేని కారణం చేత ముఖ్యంగా ఈ 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు గృహంలో చోర భయం, దొంగతనాలు జరగడం కానీ, వస్తువుల్ని కోల్పోవడం కానీ, స్థిరాస్తుల్ని కోల్పోవడం కానీ, లేదా ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరగడం కానీ, అలాగే ఇంకా గమనించుకున్నట్లయితే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కానీ, ఉద్యోగంలో కాస్త కలతలతో కూడుకున్నటువంటి జీవనం కానీ, ఇలా ఏదైనా కానీ మానసికమైనటువంటి సంఘర్షణ ఈ చెప్పినటువంటి సమయంలో ఉంటుంది. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి వివాహం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి తప్పకుండా వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నాలు తప్పకుండా చేయండి. మే 31 వరకు అన్నీ అనుకూలంగా ఉండేటువంటి సమయము. కాబట్టి చక్కగా ప్రయత్నం చేయండి. వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా ఈ సంవత్సరం అంతా కూడా గ్రహాల యొక్క అనుగ్రహం బాగుండాలి. వృషభ రాశి వారికి నామమాత్రమైన అనుకూల ప్రభావం ఉన్నటువంటి కారణం చేత మీకు 9 గ్రహాలు ఈ పరాభవనామ సంవత్సరం అనుకూలంగా ఉండాలని సదుద్దేశంతో ఏప్రిల్ 1వ తారీఖు రోజున అత్యంత శీఘ్ర ఫలితాలను ఇచ్చేటువంటి నక్షత్రంలో ఒకటైనటువంటి హస్త నక్షత్రం పౌర్ణమి, చైత్ర పౌర్ణమి తిథి ఉన్నటువంటి రోజున మన పీఠం ఆధ్వర్యంలో నవగ్రహ పాశుపత హోమము, అలాగే ఈ సంబంధించినటువంటి సకల గ్రహశాంతికి రుద్ర హోమము, ఆరోగ్యం బాగుండడం కోసం మృత్యుంజయ హోమము, సర్వ కార్యములలో దిగ్విజయ కోసం సుదర్శన హోమము, అలాగే ఆర్థిక అభివృద్ధి, దాంపత్య అభివృద్ధి, అలాగే ఈ సంబంధించినటువంటి ఉద్యోగ అభివృద్ధి మరియు వివాహ ప్రాప్తి కోసమై
లక్ష్మీ మూలమంత్ర సంప్రది లక్ష్మీ సూక్త హోమాలు అనేటువంటివి జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు ఈ కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి సినీ కళారంగంలో ఉన్నటువంటి వారికి ధనాదాయము నామమాత్రముగా ఉంటుంది. కానీ మీకు అవార్డులు మీకు మంచి గుర్తింపును వచ్చేటువంటి రోల్స్ రావడం కానీ లేదా అవార్డులు ప్రకటించడం కానీ జరగబోతుంది. ఇక ఈ రాశిలో వృషభ రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి అధికారుల యొక్క అండదండలు అమితంగా ఉండడం, ఏదైనా పోటీ చేసినప్పటికీ ఆ పోటీల్లో మీరు విజయాన్ని సాధించడం అనేటువంటిది ఉంటుంది. కాకపోతే ధన నష్టం అధికంగా ఉండబోతుంది. ఆశించిన కనుక అంచనా వేసిన దానికంటే ఎక్కువగా ధన నష్టం అనేటువంటిది జరుగుతుంది. కానీ జనాలలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అలాగే ఈ సంబంధించినటువంటి రైతులు, ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళ రైతులు ముఖ్యంగా దిగుబడి బాగుంటుంది, రాబడి కూడా బాగుంటుంది, 2 పంటలు కూడాను కలిసి వస్తాయి. కానీ ఖర్చులు అధికంగా ఉంటుంది. కౌలుదారులు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయం తీసుకొని ముందడుగు వేయండి. అంతేకాకుండా ఈ యొక్క రైతులు సాధారణ పంటలు వెళ్తేనే మంచిది. తెలియని పంటల జోలికి వెళ్ళి నష్టాల్ని కొని తెచ్చుకోకండి. ఇక ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనప్పటికీ కూడాను మే 31వ తారీఖు వరకు కూడాను గురువు, శని, అలాగే కేతువు అందరూ అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత, రాహు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఏదైనా వ్యాపార విస్తరణ, పెట్టుబడులు పెట్టడం కానీ అన్ని విధాలుగా మంచి జాతకం, మంచి యోగమైనటువంటి జాతకంగా ఈ వృషభ రాశి వారికి ఉంటుంది. ఇక మిగతా ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనప్పటికీ కూడా మే 31వ తారీఖు నుంచి అనగా జూన్ 1వ తారీఖు నుంచి వచ్చే ఉగాది వరకు కూడా ధనపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసేటువంటి వాళ్ళకి ఎవరికైనప్పటికీ కూడాను ఈ సంబంధించినటువంటి కోరుకున్న చోట బదిలీలు జరిగేటువంటి అవకాశము గోచరమవుతుంది. అధికారుల యొక్క అండదండలు చాలా చక్కగా ఉంటాయి. అంతేకాకుండా ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కళారంగము, వృత్తి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. వివాహం కాని వాళ్ళకి వివాహము, అలాగే సంతానం కాని వాళ్ళకి సంతానం కలిగే అవకాశము గోచరమవుతుంది. ఇప్పటి వరకు మీకు అవకాశాలు ఏవైతే రావో అవన్నీ కూడాను మీకు చక్కగా అవకాశాలు వస్తాయి. అంది వచ్చిన అవకాశాలని చక్కగా వినియోగించుకునే ప్రయత్నం చేయండి. గతం వరకు ఉన్నటువంటి దాంపత్య విభేదాలు ఇవన్నీ కూడాను సమసిపోతాయి. ఆనందదాయకమైనటువంటి స్థితి ఉంటుంది. ముందటి కంటే, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. కాకపోతే ఈ సంబంధించినటువంటి కుజస్తంభన అనేటువంటిది మీకు 11 ఆగస్టు నుంచి సరిగ్గా లేనటువంటి కారణం చేత ఆరోగ్యపరంగా జాగ్రత్తలు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలు పాటించండి. ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఇతరుల వలన తొందరగా మోసపోతారు. డబ్బుని ఎవరికి కూడాను ఈ సంవత్సరం అంతా ఎవరికి కూడా నమ్మి ఇవ్వకండి. మీరు స్వయం కృషితో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. దైవానుగ్రహం మీకు ఎలాగో ఉంటుంది. ఇక అన్ని విధాలుగా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశీ యానం, విదేశీ విద్యకు చేయాలనుకునేటువంటి వాళ్ళకి మంచి స్థితిగతులు అనేటివి కలుగుతాయి. వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది. అన్ని విధాలుగా మిశ్రమం కంటే కూడా ఎక్కువగా అధిక శుభ ఫలితాలు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. అయితే ఈ సంబంధించినటువంటి వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా సమస్యలు ఏవైనా వచ్చినప్పటికీ కూడాను గణపతికి అష్టోత్తర పూజ జరిపించండి. అమ్మవారి కుంకుమార్చన జరిపించండి. ఈ విధంగా ఒక వారం రోజుల పాటు జరిపించండి. మీ సమస్య తక్షణమే నివారణ జరిగి ఆనందంగా ఉండబోతారు. అలాగే ఇంకా మీరు ఏదైనా కానీ ఈ సంవత్సరం అంతా ఆనందదాయకంగా ఉండాలి అనుకుంటే ఎలాగో మన పీఠమాధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ఈ యొక్క సంబంధించినటువంటి నవగ్రహ శాంతి కార్యక్రమం అనేటువంటి జరపబోతుంది. కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అన్ని విధాలుగా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి యోగదాయకంగా, శుభదాయకంగా ఉంటుంది. మీరందరూ కూడా ఆనందంగా జీవించాలి. అలాగే మీరు ముఖ్యంగా గృహం కావాలి అనుకునేటువంటి వాళ్ళకి తప్పకుండా గృహ నిర్మాణం అనేటువంటిది జరిగి తీరుతుంది. మీరు మీ యొక్క సంకల్పాన్ని మీరు నెరవేర్చుకుంటారు. దైవానుగ్రహం తప్పనిసరి అని గుర్తుపెట్టుకోండి. అన్ని విధాలుగా మీకు మంచి జరగాలని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.